హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. తెలంగాణ రైతులకు అలర్ట్. ఈ ఉచిత సేవలు తప్పకపోకండి. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా పొడి పారిశ్రామిక అభివృద్ధికి పాల మిత్రమ సేవలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వ్యవసాయం చేసేందుకు పశువులని పెంచుకున్నారు. అందువల్ల ప్రతి నెల ఇంట్లో ఒకటో రెండో పాడి గేదెలు ఉంటున్నాయి. వారికి గోపాల మిత్ర అవసరం అనిపిస్తుంది. ఆవులు గేదెలు ధరలు బాగా పెరిగాయి. వాటికి దగనంగా ఖర్చు పెరిగింది. వాటికి చాలా జాగ్రత్తగా చూసుకున్న ఏదో ఒక రోగాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల వాటికి సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ జరగాల్సి ఉంటుంది. ఈ పనిలో గోపాల మిత్రాలు చేస్తున్న తెలంగాణ పశువర్ధన శాఖ ఆధ్వర్యంలో గోపాల మిత్రాలు పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. కనీసం రోడ్డు మార్గం లేని, బస్సు సౌకర్యం లేని ప్రాంతాల్లో అందరినీ మారుమూల గ్రామాలకు వెళ్ళి మరీ గోపాల మిత్రులు పరిశ్రమకు వైద్యం అందిస్తున్నారు. సాగు చేసేందుకు పాడి పశువుల్ని ఎలా పెంచాలో సూచిస్తున్నారు. రోజు 1-2 లీటర్ల పాలు ఇచ్చిన నాటు జాతి పశువులకు కూడా కృత్రిమ గర్భధారణ సేవలు అందిస్తున్నారు. అలాగే రోజు 8-10 లీటర్ల పాలు ఇచ్చే మేలు జాతి పశువు సంతతిని పెంచి రైతులకు మరింత మేలు చేసేలా చెప్పడం జరిగింది. ఎవరైనా రైతులు పాడి పశువులు కలిగి ఉంటే పొందలేకపోతే వెంటనే తమకు దగ్గరలోని పశు సవరణ శాఖ ఆఫీస్కి వెళ్ళి విషయం చెప్పచ్చు. అప్పుడు వారు గోపాల మిత్రను పంపుతారు. గోపాల మిత్ర వచ్చి ఆవును, గేదెలు, మేకలను, గొర్రెలను పరిశీలించి తగిన ట్రీట్మెంట్ ఇచ్చే హామీ ఇస్తారు. ఈ మధ్య కాలంలో పశువులు బ్లూ స్టిక్స్, అథ్రాక్స్ వంటివి ఆ పశువులు చనిపోతే రైతు లక్షల రూపాయలు నష్టపోతున్నాడు. అందువల్ల అలాంటివి రాకుండా గోపాల మిత్రులు టీకాలు వేస్తున్నారు. అయితే గోపాల మిత్రమ ప్రభుత్వం అందిస్తున్న సాలరీ తక్కువగా ఉంటుంది. దాన్ని పెంచాలని వారు కోరుకున్నారు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.